నేనే తీసుకుంటాను. సరే సరే వద్దులే, వేస్ట్ బాడీ. డ్రింక్ తెస్తాను, పారిపోకు. ఏ రాజా, పగలే కొడుతున్నాడేంది? పగలే కొడుతున్నాడు రోయ్. పెద్దాయనా ఇక చాలు వెళ్ళిపో. లేదురా, ఇంకో బాటిల్ పడరా. పట్ట పగలేందే ఇది. ఏయ్, ఇంకో బాటిల్ పడరామంటే ఏంట్రా నువ్వు? ఇయ్యాల కోట అయిపోయింది, ఇంటికి వెళ్ళిపో. ఏయ్, మీరు చేస్తున్నాడు సంపేతను. అమ్మా చెయ్యొద్దా నరికేట్టు నువ్వేంట్రా మధ్య బాటిల్ ఇవ్వంటే హలో డాక్టర్ రాజా, మీకు ఫోన్. తర్వాత చేయమని చెప్పు. సారీ డాక్టర్, మీ నాన్నగారి గురించి. Yes, take the call. హలో రాజా, మా అబ్బాయి ఫోన్ చేస్తా ఆడంబిద్దాడు, పోలీస్ స్టేషన్ చేయరా. అమ్మమ్మమ్మమ్మ. రాజా, నేను వేణుని మాట్లాడుతున్నా. మీ నాన్న రెండో బాటలు ఇవ్వలేదని మొత్తం బాటలు పగల కొడుతున్నాడు. దానికి నన్నేం చేయమంటారండి? నువ్వు వచ్చి తీసుకెళ్ళాయా? కాసేపు వదిలితే మొత్తం షాప్ తగలబెట్టేటట్టున్నాడు. నాకిప్పుడు కుదరదు, నేను రాను. నువ్వు రాకపోతే మేమే ఏదో చేయవలసి వస్తుంది మీ నాన్నని. నేను రానయ్యా. కాళ్ళు చేతులు తీస్తారో పోలీస్ కంప్లైంట్ ఇస్తారో మీ ఇష్టం. నేను రాను, అర్థమైందా? ఫోన్ పెట్టే. Okay guys, she looks good. కుట్లు వేసేయండి. Oh my God. I'm sorry sir. Okay, okay, it's okay. గిరి రాజన్ బయటికి తీసుకెళ్ళు. నర్స్, ప్లీజ్ హెల్ప్ మీ. రారా మీకు దండం. ఒరేయ్, ఏమైందిరా? ఎందుకంత ఎక్సైట్ అవుతున్నావు? ఇప్పుడు ఏమైందని? అంతా బాగా జరిగింది తెలుసా? మీ నాన్నగారు గొడవ ఏంటి? మా అమ్మాయి. ఓ మీరా, రండి. అంతా బాగా జరిగింది. ఆపరేషన్ 2-3 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారు. డాక్టర్ గారు, మా అమ్మాయి త్వరగానే కోరుకుంటుందండి. పాప గురించి మీరేం వర్రీ అవ్వదు. చెప్పిన మాటలని జాగ్రత్తగా వాడండి. అన్నీ వివరంగా చెప్తాను. నేను చెప్పింది అర్థమైంది కదా? అలాగే డాక్టర్. ముసలాడు పూర్తిగా పిచ్చోడు అయిపోయాడు రా. పిచ్చి ముదిరితే కరెంటెడ్ చంపేయాలా? అంతే కదా. ఈ నాన్న చూసుకొని ఇలా అంత రెచ్చిపోతున్నాడు రా. అరే అరే, ఏంటా వెళ్ళిపోతున్నావు? ప్రాణం తీసినంత పని చేసినాడు మీ బాబు. రోజు రోజు ఇదేందా గొడవ మీ బాబుని? రేపటి నుంచి ఇంకెవరికి మా నాన్న గొడవ ఉండదు. ఎవరికి? నాన్న, నాన్న, నాన్న. హలో, ఎక్కడున్నావురా? ఏంట్రా? ఒరే, నువ్వు అర్జెంట్గా ఒకసారి హాస్పిటల్కి రా. అంటే పాపకేం కాలేదు కదా? పాపకేం కాలేదురా, రూమ్కి కూడా షిఫ్ట్ చేసాం. నాన్న గురించి రా. అదే ఆయన సంగతే. ఈరోజు ఆయన నేను తెలుసుకొని వస్తాను. ఆయన గురించే రమ్మంటున్నాను రా. ఆయన ఇక్కడే హాస్పిటల్లో ఉన్నారు. అక్కడేం చేస్తున్నాడు? మళ్ళీ అక్కడ ఏదైనా పెట్ట. రే, నాన్నకి యాక్సిడెంట్ అయిందిరా. నో ప్రాబ్లం,
గాయాలన్నీ ఎక్స్టర్నల్. జాబోన్కి జస్ట్ హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయింది. డాక్టర్ రాజా, నో ప్రాబ్లం అని చెప్పానుగా. ఆల్ హిస్ వైటల్ ఆర్గాన్స్ ఆర్ ఫంక్షనింగ్ వెరీ నార్మల్. ఏదో తాగుడు మా నాన్నని ఎప్పుడు ముట్టుకున్నా వినలేదు సార్. ఇలా తాగి తాగి ఏదో ఒక రోజు. కామ్ డౌన్ రాజా, హీ విల్ బి ఓకే. ఆల్కహాలిక్ అయినా ఆయన ట్రీట్మెంట్కి పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. ఏం కంట్రోల్ సార్, బాగైనా బాగుపడ్డా ఆయన ఎప్పుడో రోజు. నువ్వురా. రే అటు చూడు. గిరి, నువ్వు నా దగ్గర ఉండు, నేను ఇప్పుడు అలాగేరా. ఎస్ విజయ రంగరాజు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. డాక్టర్ రాజా. ఇందాక అడ్మిట్ అయిన యాక్సిడెంట్ కేసు. మోహన్ రావు. మోహన్ రావు, ఆయన ఒకసారి కలవాలి. సారీ సార్, ఆయన ఇప్పుడు కలవడం కుదరదు, మాట్లాడే పొజిషన్లో లేరు. ఆయనతో మాట్లాడడం మాకు చాలా అవసరం. ఆ యాక్సిడెంట్కి ఆయన ఒక్కడే విట్నెస్. సో ప్లీజ్. నో, సారీ సార్, ఆయన కలవడం ఇప్పుడు కుదరదని చెప్పాను కదండి. ఆయన లేవడానికి ఇంకో 2 గంటలు పడుతుంది. మేము వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. డాక్టర్, ఈ రిపోర్ట్స్ అర్జెంట్గా చెక్ చేయాలి. చర్యలు ఏరియా లోపలికి చూస్తూ రాకూడదని మీకు తెలీదా? బోర్డు కనపడలేదా మీకు? ఏయ్, ఇట్రావయ్యా. ఎక్కడ తెచ్చావయ్యా? లోపలికి ఎవరిని రానికూడదని తెలీదా నీకు? అది కాదు సార్, డాక్టర్ మేల్కోటే. వెళ్ళి పని చూస్తా. సారీ ఫర్ ఆల్ దట్. ఆయన ఇంకో 2 గంటల్లో లేస్తాడు. లేవగానే మొదటి కాల్ మీకే చేస్తాను. అప్పటిదాకా అంకుల్, మా నాన్నకి అర్జెంటుగా మందులు కొనాలి. అక్కడేమో బోలెడ్ జనం ఉన్నారు. కొంచెం హెల్ప్ చేస్తారా ప్లీజ్? సార్ 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 పనిగారు, సార్ పనిగారు, సార్ ఈ ప్రిస్క్రిప్షన్ అర్జెంట్ కావాలి. థ్యాంక్ యూ సార్. ఇదిగో డబ్బులు. అక్కర్లేదు, ఉంచుకో. ఓకే, థ్యాంక్స్ అంకుల్. బాయ్. మీ నాన్న చాలా అదృష్టవంతుడురా. యాక్సిడెంట్ మన హాస్పిటల్ దగ్గరలోనే జరగటం వల్ల కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ ఇవ్వగలిగాం. కానీ ట్రాజడీ ఏంటంటే అదే యాక్సిడెంట్లో ఒక పాప చనిపోయింది. స్పాట్ డెడ్. మై గాడ్. రేయ్, నేను నాన్న దగ్గర ఉంటాను, నువ్వు రౌండ్స్కి వెళ్ళరా. సరేరా. నొప్పిగా ఉందా నాన్న? తగ్గిపోతుందిలే. నేను ట్రీట్ చేసిన డాక్టర్ శ్రీహరి గారు చెప్పారు, పెద్దగా దెబ్బలేం తగలేదని. కాకపోతే కొన్ని రోజులు బెడ్ రెస్ట్లో ఉండాలన్నారు. నాన్న, నీకేం కాదు నాన్న, నేనున్నాను. నీకేం కాదు. నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు నాన్న? ఒకవేళ ఆవేశంలో నిన్నేదేనన్నా అది కేవలం నీ మీద ప్రేమ తప్ప ఇంకోటి కాదు నాన్న. నిన్ను ఇలా చూడలేకపోతున్నాను నాన్న. మందు తాగు, కానీ మన ఇంట్లోనే తాగు. నువ్వు లేకపోతే నా లైఫ్ను ఊహించుకోలేదు నాన్న. ఇంజెక్షన్ ఇచ్చే టైం అయింది. వద్దనక నాన్న, ఇంజెక్షన్ ఇస్తే గొంతు క్లియర్ అయి త్వరగా మాట వస్తుంది. నొప్పి తెలీదు. ఏం నాన్న చిన్నపిల్లలాగా? నొప్పి తెలియకుండా ఇస్తానాగా. నాన్న ఒక్క నిమిషం నాన్న, ప్లీజ్. పడుకో, హాయిగా నిద్ర పడుతుంది. నేను రౌండ్స్కి వెళ్ళొస్తాను.
నాన్న నాన్న డాక్టర్ శ్రీహరి గారు నర్స్ నాన్న నర్స్ గిరి నాన్న 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 నీకేం కాదు నాన్న నాన్న నాన్న